హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మా పిల్లలకి ఇష్టమైన బియ్యపిండి మురుకులు ఏ విధంగా తయారు చేస్తానో చూడండి. ముందుగా మనము 1 కప్పు పుట్నాల పిండి తీసుకోవాలి. ఇందులోనే 1 కప్పు పుట్నాల పిండికి 4 కప్పుల బియ్యపిండి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం బాగా జల్లించుకోవాలి. ఎందుకంటే మురుకుల గొట్టంలో ఈజీగా చుట్టలు బాగా రావడానికి విధంగా జల్లించుకుంటే ఈజీగా ఉంటుంది. ఇందులోనే డైరెక్ట్ వేసుకోవచ్చు. వాము జీలకర్ర కొద్దిగా దంచి వేసుకోవచ్చు డైరెక్ట్గా. ఏమంటే ఒకవేళ చిన్న హోల్స్ ఉంటే చుట్టాలు సరిగా రావు కాబట్టి ఈ విధంగా జల్లించుకున్నా. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి వేయాలి. ఇందులోనే తగినంత కారం కూడా వేసుకోవాలి. తగినంత కారం మనం పిల్లలు కొంచెం కారం కొంచెం మనం తినే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకో. తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల పిండికి అంతటా కారం ఉప్పు ఈక్వల్గా ఉంటుంది. ఇందులోనే కొద్దిగా కారం తక్కువైంది కాబట్టి మళ్ళీ కొద్దిగా వేసి అడ్జస్ట్ చేసుకున్నాను. గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలండి పిండి కలుపుకోవడానికి. చుట్టాలు బాగా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇట్లా చిన్న చిన్న టిప్స్ వాడడం వల్ల మనకు చుట్టాలు బాగా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా పిండి ముద్దగా మనకు చుట్టల పావులో వేసినప్పుడు ఈజీగా వచ్చే విధంగా ఈ విధంగా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి ముందే ఒక ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడెక్కాక సిమ్లో పెట్టుకొని చుట్టలు ఈ విధంగా వేసుకోవాలి. సిమ్లో వేసిన తర్వాత మనకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. ఈ విధంగా మనం చూపించిన విధంగా వేయించుకుంటే ఇందులోనే పలు రకాల షేపులు వస్తాయండి. చుట్టలు చిన్న హోల్స్ ఉన్నటివి ఉంటాయి, చెక్కల మాదిరి ఉంటాయి. ఈ విధంగా రకరకాలు వేసుకుంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా బాగా నేను 3 టైప్స్ చుట్టలు వేయించాను. మా పిల్లలు బాగా ఇష్టంగా ఒక్కటి కూడా వదలకుండా తిన్నారు. అంతేకాకుండా బాగున్నాయని చెప్పినారు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.